ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో మనందరం కూడా చక్కగా దేవుని దయ కొరకు, ఆయన కృప కొరకు కనిపెడదాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనందరం సిద్ధపాటు కలిగి చక్కగా ఈ భూమి మీద జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ప్రార్థనా అవసరాలు కోరారు. రక్షిత కొరకు, నాన్సీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. అదే సమయంలో గతంలో ప్రార్థనా అవసరాలు కోరుతున్నటువంటి పాల్ కొరకు, సోదరి గిజమ్మ కొరకు, నిర్మల జ్యోతి కొరకు, ఇలా చాలామంది కూడా, సహోదరి అనురాధ తన భర్త చనిపోయి చాలా బాధలో ఉంది, ప్రార్థించండి. సహోదరి సువర్ణ కూడా యవ్వన కాలంలో తన భర్త చనిపోయి చాలా బాధలో ఉంది. కాబట్టి ఇట్లా ఎవరైతే సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో వారి గురించి మనం తప్పక ప్రార్థన చేస్తాం. రండి ఈ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మానవ సమాజం దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుడు తప్ప ఇక మానవునికి ఆధారమేమీ లేదు. ఇక ఆధారం ఏమాత్రం కూడా లేదు. మానవుడు ఏ స్థితిలో ఉన్నా, శిథిలావస్థలో ఉన్న, కళేబర స్థితిలో ఉన్న, హతులైన, దేవుని యొక్క మహాకోపానికి బలైపోయిన, చివరికి మానవుడు దేవుని దగ్గరికి రావాలి, దేవునికే మొరపెట్టాలి. కల్దీయుల చేత ఎంతగా వారు ఇబ్బంది పడ్డారంటే, వారి యొక్క పాపాన్ని బట్టి, వాడి చెడుతనము అని రాస్తుంది ఇక్కడ. దేవుడు ఆ చెడుతనాన్ని బట్టి ఇశ్రాయేలులకు విముఖుడుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు దూరంగా ఉన్నాడు. అయితే ఈ దేవుడు అలా వదిలేసేవాడు కాదు. చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను దానికి ఆరోగ్యమును చూస్తున్న మరలా, కాబట్టి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు నేను ఆరోగ్యం ఇస్తాను, అంటే తిరిగి నేను సమకూరుస్తాను. ఏ ఏ సత్యాన్ని, ఏ సమాధానాన్ని కోల్పోయారో వారు తిరిగి ఆ సత్యము, సమాధానం పొందుతారు. నిజమే కదా. చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన మీద దాడి చేసినప్పుడు శాంతి, సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. అవునంటారా, కాదంటారా? అది కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాధగా ఉంటుంది, చాలా వేదనగా ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, ఈ తిరిగి దేవుడట ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. అర్థమైందా? నేను పవిత్రపరుస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే నేను క్షమించే దేవుడను. అర్థమవుతుందా? ఎందుకు ఆయన వైపు తిరగాలంటే, అక్కడ వారు నాకు విరోధముగా చేసిన దోషాల వంటి తిరుగుబాట్లన్నింటినీ క్షమించేదని అంటున్నాడు. విరోధముగా మనం ఏవైతే చేశామో, ఏ పొరపాట్లయితే చేశామో, ఒకవేళ 2025 వరకు కూడా దేవునికి విరోధముగా చాలా చేస్తూ ఉంటాం మనం. దేవుని రూపంలోకి మారడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. అనుక్షణము కూడా, క్షణక్షణము దేవుని రూపంలోకి మార్చబడ్డమే కదా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, వారిని క్షమిస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం రాస్తుంది? ఇది చాలా మంచి మాట. 10-11 కింద భాగంలో, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడు మంచివాడు, తిరిగి అంతా సమకూరుస్తున్నాడు, తిరిగి అంతా చక్కజేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి. అంతే.
దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని వైపు తిరగడం నేర్చుకోవాలి. ఏ దేవుడైతే సమస్తానికి క్షేమాన్ని, మేలును దయచేస్తాడో, పాడైన దాన్ని బాగు చేస్తాడో, మన ప్రాంతాన్ని వివాహితగా ఎవరైతే చేయగలరో, సంతోషాన్ని ఎవరైతే ఇవ్వగలరో ఆయన వైపు మనం తిరగాలి. అర్థమవుతుందా ప్రియ సహోదరులారా? ఆయన వైపు మనము తప్పక తిరగాలి. అందుకే చెప్తున్నా, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి, దేవుని వైపు తిరగాలి. ఎప్పుడైతే వారు దేవుని వైపు తిరగడానికి ఎందుకంటే వేరే వేరే మార్గం లేదు, ఇక వారికి వేరే మార్గం లేదు. ఇక దేవుడు తప్ప వేరే దిక్కు లేదు. ఇక ఆ పరిస్థితి నుండి వాళ్ళని చక్కజేసేటువంటి పరిస్థితులు ఇక లేవు. దేవుడే వారి మీద శ్రద్ధ చూపుతున్నాడు, వారికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడే వారిని స్వస్థపరుస్తున్నాడు, దేవుడే వారిని బాగు చేస్తున్నాడు. ఆయన క్షమించేవాడు, మంచివాడు. బైబిల్లో ఎంతమంది మొరపెట్టలేదండి? అందుకే ఒకటి మాట చెప్తున్నాను, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండున, జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, తన పిల్లల కాయనా మేలు చేయకుండున, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. కాబట్టి నిజంగా మొరపెడితే ఆయన సమాధానం ఇచ్చేవాడు. బైబిల్లో ఎంతోమంది దేవునికి మొరపెట్టిన వారే, దేవునికి ప్రార్థించిన వారే, దేవుని పాదాలు పట్టుకున్న వారే. అలా అనుకుంటే ప్రారంభం నుంచి చూసిన అబ్రహాము, అలా చూసుకుంటూ వెళ్తే యాకోబు, అలా చూసుకుంటూ వెళ్తే అనేక మంది భక్తులు, ముఖ్యంగా హాగరు కూడా దేవునికి మొరపెట్టినట్టు మనం చూస్తాం. అర్థమైందా? సంసోను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవాలను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టిన సందర్భాలు లేవా అంటే ఉన్నాయి. మన పితరులందరూ కూడా వారు కష్ట సమయంలో ప్రతి పరిస్థితుల్లో అపోస్తలులు ఏం చేసేవారు? ఒక ఇంట్లో కూడుకొని చక్కగా దేవునికి మొరపెడుతూ వచ్చారు. దేవుని చిత్తాన్ని మొరపెట్టడం అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడడం, దేవునికి చెప్పుకోవడం, దేవా మా స్థితిగతులు ఇలా ఉన్నాయి, మా జీవితాలు ఇలా ఉన్నాయి, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, నువ్వు సరిచేయి నాయన అని చెప్పుకోవడం తప్ప ఇంకేంటి? కాబట్టి ఎందుకంటే ఆయన క్షమించేవాడు, ఆయన మంచివాడు, ఆయన క్షేమాన్నిచ్చేవాడు. అర్థమైందా? ఆయన నెమ్మదినిచ్చేవాడు, ఆయన మేలు చేసేవాడు, భయపడద్దని అభయమిచ్చేవాడు. నా ప్రియ సహోదరులారా, ఎందరైతే ఆయనకు మొరపెట్టుకుంటారో గొప్ప వాగ్దానం ఉంది, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏ ఏ విషయాలైతే నువ్వు మొరపెట్టాలనుకుంటున్నావో, ఎందుకంటే ఎంతోమంది రాజులు ఆయనకు మొరపెట్టారు, ప్రార్థన చేశారు. నా ప్రియ సహోదరులారా, రండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఎందుకంటే ఇలా ఎందుకు దేవుడు అడిగాడంటే ఈ మాట నేను చదువుతాను, వినండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకనీడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునేడలా మీరు నన్ను కనుగొందురు.
అది చూడండి, మరలా చదువుతున్నాను. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. కాబట్టి దేవునికి మొరపెట్టాలన్న విషయం మనకు అర్థమవుతుంది. వారు దేవునికి మొరపెట్టే పరిస్థితులు లేరు, తప్పిపోయారు. ఆ! దేవుని ఆలోచనలు, దేవుని యొక్క కార్యాలు ఎంతో అద్భుతమైనవి, కానీ వారు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవునికి మనం మొరపెట్టాలి. అంటే దేవుని విడిచిపెడితే ఏమవుద్దో, దేవునికి ప్రార్థించకపోతే ఏమవుద్దో బైబిల్‌లో చాలామంది భక్తులు మనకు నిదర్శనం. సౌలు లాంటి వారు నిదర్శనం. ఏ రోజు కూడా ప్రార్థించిన వాడు కాదు, మొరపెట్టిన వారు కాదు. కాబట్టి ఎంతోమంది భక్తులు బైబిల్‌లోనే కాదు, సమాజంలో, సొసైటీలో కూడా, ప్రపంచంలో కూడా దేవునికి మొరపెట్టిన వారు లేకపోలేదు. అర్థమైందా? దేవుని పాదాలు పట్టుకోకుండా లేకపోలేదు. అనేక మంది ఉన్నారు. వారి జీవితాలు కట్టుకున్నారు, వారి కుటుంబాలు కట్టుకున్నారు, సంఘాలు కట్టబడ్డాయి. మరి ఈరోజు కట్టబడినటువంటి ఈ మందిరాలు, ఈ సంఘాలు, ఈ కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం, మొర్రపెట్టే వాళ్ళు లేరు. అర్థమైందా? అంగలార్చే వాళ్ళు లేరు. ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఎందుకంటే యెఫ్తా కుమార్తె లాంటి వారు ఇప్పుడు మనం చూడగలమా? చూడండి, తండ్రి నువ్వు దేవునికి మనవి మొక్కుబడి చేసుకున్నావా? నీ మాట చొప్పున చెయ్యి. నా కన్యత్వం విషయంలో నేను వెళ్ళి నా స్నేహితులతో కూడా 2 నెలలు కొండ మీద ఉండొస్తాను రోధిస్తూ వచ్చింది. అర్థమైందా నా ప్రియ సహోదరులారా? తండ్రి ఏమో ఏడుస్తున్నాడు, నాకొకటే కుమార్తె కదా, నేను మనవి చేసుకుంటున్నా దేవునికి. మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు లాంటి వారు ఎక్కడ చూస్తాం మనం? తండ్రి ఏం చెప్తే అది చక్కగా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అలా దేవునికి చక్కగా మొరపెట్టేవారు. హన్నా కుమారుడైన సమూయేలు, అందుకే సమూయేలు గురించి రాసింది, ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను అని. తల్లి ఏం చెప్తుంది? చక్కగా 3 సంవత్సరాల వయసులో మోకరించాడు. 3 సంవత్సరాల వయసులోనే కాదు, ఒకటే తీర్మానం అయింది, ప్రార్థించకపోతే పాపం అని చెప్పింది ఆయనే. మీ నిమిత్తం నేను ప్రార్థించకపోతే. నిజమే కదా? అంటే వీటన్నిటిని బట్టి మనం మన స్థితిగతులన్నీ మార్చేది మొరపెట్టడమే. దేవునికి మొరపెట్టడం. మన స్థితిగతులన్నీ మారిపోతాయి. నువ్వు ఏ చెరలైతే ఉన్నావో, ఏ పరిస్థితులు అయితే ఉన్నావో, అర్థమైందా? చాలామందిని మొరపెట్టుకుంటాం మనం. ఉద్యోగం కావాలంటే, అర్థమైందా? ఈరోజు చాలామంది లంచాలు ఇలా ఇచ్చి చేస్తూ ఉంటారు. ఇంకా రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి, మొరపెట్టుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరులారా, అర్థమైందా? ఒకవేళ జీతాలు రాకపోతే మొరపెట్టుకుంటారు గవర్నమెంట్ కానీ, మిగతా ప్రైవేట్ సర్కార్ కానీ, అయ్యా జీతాలు రాలేదయ్యా. కాబట్టి ఇప్పుడు జీవంగల దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు కనుక, ఆ జీవంగల దేవునికి నువ్వు మొరపెట్టుకోగలిగితే స్థితిగతులన్నీ మారిపోతాయి. దేవుడే నీకు క్షేమాన్ని, సమాధానాన్ని తీసుకురాగలడు. ఆ విధంగా దేవుడు మన మొర విని మనల్ని నిజముగా ఆదరించి మనందరికీ క్షేమము కలుగు చేయనుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. నిజమే ప్రభువా, మేమందరం కూడా చక్కగా నీకు మొరపెట్టేవారంగా, నువ్వు మాకు ఉత్తరమిచ్చే దేవుడిగా ఉన్నావు నా తండ్రి. అలనాడు ఇశ్రాయేలీలు నాయన ప్రభు యూదా వారి మీద నీ కోపము, వారి యొక్క చెడుతనాన్ని బట్టి వారు ఎంతగానో నాయన ప్రభు అతులవుతూ వచ్చారు. కళేబరం మిగులుతూ వచ్చాయి. రాజనగరు కూలిపోతూ వచ్చింది. ఇది తిరిగి దానంతటికీ స్వస్థతను మరలా రప్పించదని చెప్పారు. తిరిగి స్థాపిస్తానని చెప్పారు. తిరిగి క్షేమాన్నిస్తానని చెప్పారు. పాపమును, దోషమును క్షమిస్తానని చెప్పారు. మంచి దేవుడు, నీకు స్తోత్ర. మా జీవితాలు కూడా, ఎన్నో జీవితాలు పాడైపోయినాయి ప్రభువా, మమ్మల్ని కూడా క్షమించండి యేసయ్యా.
ఎన్నో విషయాల్లో చెడిపోయిన వారమే, పాడైపోయిన వారమే, నీకు కోపాన్ని రేపిన వారమే. ఒప్పుకుంటున్నాం అయ్యా, మొరపెడుతున్నాం. మా ప్రియులను కాపాడవా, మా దేశాన్ని కాపాడవా నాయన, మా దేశంలో ఉన్న నా ప్రభా ప్రధానులను నువ్వు కాపాడవా తండ్రి. క్షమించు నాయన. మా దేశం మీద ఉన్న శిక్షను తొలగించు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను. మా దేశానికి విముకుడవు కాకు నాయన, మా సంఘాలకు నువ్వు విముకుడవు కాకు నాయన. ఈ సంఘానికి నువ్వే కాపరివి, సార్వత్రిక సంఘమునకు నాయన ఆధారము నీవే గనుక సహాయం చేయి. పాడైపోతున్నారు ప్రభు ప్రజలు, చెడుతనం ఎక్కువైపోతుంది అయ్యా క్షమించు. విధంగా ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులను కూడా దీవించండి. వారి అవసర లెక్కలు తీర్చి మీరే మహిమ పొందండి. నాన్సి జాబ్ విషయంలో సాయం చేయండి నాయన, రక్షిత వివాహ విషయంలో సాయం చేయండి, పాలు విషయంలో, ఈ విధంగా నిర్మల జ్యోతి సహోదరి విషయంలో, ఈ విధంగా సువర్ణ సహోదరి విషయంలో, మా ప్రియులందరి విషయంలో ప్రార్థిస్తూ అందరిని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.